तेलंगाना रियासत के सेहत आमा के डायरेक्टर डॉक्टर जी श्रीनिवास राव ने कहा कि रियासत में 15 जनवरी के बाद कोविड-19 के मामलात में इजाफा होने का इम्कान है और फरवरी में सूरत हाल मजीद शिद्दत इख्तियार कर जाएगी। उन्होंने लोगों को खबरदार किया कि वो मास्क के बगैर अवामी मुकामात पर न जाएं और तमाम अहल अफराद से वैक्सीन करवाने की अपील की। राव ने यह भी कहा कि 6 हफ्ते बाद 6 बहुत अहम हैं और लोगों को वायरस से बचाव के लिए तमाम एहतियाती तदाबीर पर सख्ती से अमल करना चाहिए। उन्होंने ये भी कहा कि रियासत में कोई लॉकडाउन नहीं होगा चाहे रियासत में केसेस बढ़ जाएं। श्रीनिवास राव ने यह भी राय दी कि लॉकडाउन वायरस को रोकने का हल नहीं है। उन्होंने मजीद कहा कि हुकूमत ने 1,03,00,000 कोविड-19 वैक्सीन की खुराकें हासिल करने का हदफ मुकर्रर किया है। మనకి ఆల్రెడీ ఒక సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు అంతకంటే ముందే మనం వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా సో మనం రక్షించుకోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒకటి వ్యాక్సిన్ వేసుకోవడం అండ్ రాబోయే 4 నుంచి 6 వారాలు వచ్చేసేసి మీరు నిరంతరం మాస్క్ ధరించడం. ఆల్రెడీ మాస్క్ కాంప్లైన్స్ ఇంత ముందే అనుకున్నాం, మాస్క్ పెరగడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఈ లోకల్ బాడీస్ జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎత్తున్నాయో వాళ్ళందరూ కూడా దీని మీద పనిచేస్తూ ఉన్నారు. అండ్ ప్రజలు కూడా అంటే ఎవరో వస్తారు మనకి మనం చెప్పించుకోవాల్సిన బాధ్యత మనకి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇది మనకి మన మీద కనీస బాధ్యత, ఎందుకంటే మన ప్రాణానికి మనమే బాధ్యతలుగా ఉండాలి, మన ప్రాణాన్ని మనమే రక్షించుకోవడానికి ప్రయత్నించుకోవాలి. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే చాలా మంది ఎవరో చెప్పాలి లేకపోతే ఎవరో ఒకళ్ళు ఫైన్ వేయాలి అంటే ఇలాంటి నిర్బంధంగా ఏదో చర్యలు తీసుకుంటే తప్పితే మారే పరిస్థితి కానీ లేకపోతే వినే పరిస్థితి కానీ లేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా మీరు దయచేసి మీ అంతా మీరు ఓన్గా బయటకు వెళ్ళిన ప్రతిసారి కానివ్వండి లేకపోతే ఇంట్లో క్లోజ్ సెట్టింగ్స్ లో, ఎందుకంటే ఇప్పుడున్న వేరియంట్స్ అన్ని కూడా క్లోజ్ సెట్టింగ్స్